ఈరోజు వీడియో వచ్చేసి 2025 పాస్అవుట్ బ్యాచ్ ఉంటదిగా. వీళ్ళు ఎవరైతే యాక్సెంచర్‌లో జాబ్ అయితే కొట్టారో వాళ్ళకైతే చాలా మందికి యాక్సెంచర్ అయితే ఇంటర్న్‌షిప్ మెయిల్స్ అయితే పంపిస్తుంది. సో, వాటిల గురించి ఆ ఇంటర్న్‌షిప్ మెయిల్ యాక్సెప్ట్ చేయాలా వద్దా? లేదా యాక్సెప్ట్ చేస్తే ఏమొస్తది? రిజెక్ట్ చేస్తే ఏమొస్తది? ఇంకా ఎవరికైతే ఇంటర్న్‌షిప్ మెయిల్ పంపియలేదో వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? సో, ఇంకా ఇది వర్తేనా కాదా? మొత్తం ప్రోగ్రామ్ అయితే మొత్తం క్లియర్ కట్‌గా డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా గైస్. సో, మీరైతే ఇప్పుడే లైక్ అయితే చేయండి. ఎందుకంటే లైక్ చేయడం మర్చిపోతున్నారు తర్వాత. అండ్ ఎవరైతే ఛానెల్‌కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి యాక్సెంచర్ ఇంటర్న్‌షిప్ సర్వే మెయిల్ అయితే ఈ విధంగా అయితే ఉంటది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఇంటర్న్‌షిప్‌లో మనకి ఇంటర్న్‌షిప్ వచ్చేసి ఫెబ్‌లో అయితే స్టార్ట్ అయితది గైస్. ఫెబ్‌లో స్టార్ట్ అయితది. టోటల్ 4 మంత్స్ అయితే ఉంటది. ఈ 4 మంత్స్‌లో మనకి 2 మంత్స్ వచ్చేసి ఆన్‌లైన్. 2 మంత్స్ ఆన్‌లైన్. 2 మంత్స్ వచ్చేసి ఆఫ్‌లైన్ అంట. సో, ఈ ఆఫ్‌లైన్‌కి మాత్రం పెయిడ్. అంటే మనకి మనీ అయితే ఇస్తారంట. ఈ ఆఫ్‌లైన్ మంత్‌కి. సో, అర్థమైంది కదా! 4 మంత్స్‌లో 2 మంత్స్ ఆన్‌లైన్ అయితే ఉంటది. 2 మంత్స్ ఆఫ్‌లైన్ అయితే ఉంటది. ఈ 2 మంత్స్ ఆన్‌లైన్‌లో మనకి మాక్సిమం కోర్సెస్ అయితే నేర్పిస్తారు. లైక్ ఏమైతే పెడతామో ఇంట్రెస్టెడ్‌గా లేదా వాళ్ళు మనకేమైతే ఇస్తారో వాటిల గురించి అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. అండ్ ఈ 2 మంత్స్ ఈ ఆఫ్‌లైన్ ఉంటదిగా. ఆఫ్‌లైన్ అంటే మనం వాళ్ళ కంపెనీకైతే ఎళ్ళాలి డైలీ. సో, ఆ ఆఫ్‌లైన్‌లో మనకి వాటిల మీద ప్రాజెక్ట్ ఇలాంటివైతే చేపిస్తారు మాక్సిమం. సో, ఇది ఇంటర్న్‌షిప్ గురించి. ఈ ఇంటర్న్‌షిప్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫార్మ్ అయితే ఫిల్ చేయండి అని మనకొక ఫార్మ్ లింక్ అయితే ఇచ్చారనమాట. సో, ఇంకా మీకు చాలా డౌట్స్ అయితే ఉంటాయిగా ఇంటర్న్‌షిప్ గురించి. సింపుల్‌గా ఇంటర్న్‌షిప్ అయితే ఇదే. ఇంకా దీంట్లో డౌట్స్ చూసుకుంటే చాలా మందికొచ్చే డౌట్ ఏంటంటే ఫస్ట్ స్టైఫండ్ ఎంత అని. సో, ఈ స్టైఫండ్ మనం ఎంత అని డైరెక్ట్ చెప్పలేం గైస్. ఎందుకంటే కాలేజ్‌కి డిఫర్ అయితే అయితా ఉంటది. సో, మాక్సిమం వచ్చేసి మీకు స్టైఫండ్ వచ్చేసి 10,000 నుంచి 20,000 మధ్యలో అయితే ఉంటది. 15,000 ఉండొచ్చు లేదా 16,000 ఉండొచ్చు. ఇట్లా ఒక రఫ్ ఎస్టిమేషన్ ఏసుకుంటే 10,000 నుంచి 20,000 మధ్యలో అయితే ఉంటది. ఒకవేళ మీరు కనుక ఐఐటీయన్స్ అనుకోండి. ఐఐటీయన్స్ అంటే ఒక 20,000 ప్లస్ అయితే ఉంటది. ఐఐటీయన్స్ లేదా ఎంటెక్ వాళ్ళు ఉంటారుగా వాళ్ళకైతే 20,000 ప్లస్ స్టైఫండ్ అయితే ఉంటది. మిగిలిన వాళ్ళకి 10,000 నుంచి 20,000 మధ్యలో ఇంత స్టైఫండ్ అయితే వస్తది. ఇంకా నెక్స్ట్ డౌట్ చూసుకుంటే ఎవరికైతే మెయిల్ వచ్చింది. సో, ఇది కూడా చాలా మందికుంటది. కొంతమందికైతే మెయిల్ అయితే వచ్చింది. కొంతమందికి మెయిల్ రాలేదు. సో, ఎవరెవరికైతే వచ్చిందంటే మెయిల్ మనము రిజిస్ట్రేషన్ అప్పుడు స్కిల్స్ అయితే ఇంక్లూడ్ చేసాంగా రిజిస్ట్రేషన్ లేదా హెచ్ఆర్ ఇంటర్వ్యూ అప్పుడు ఆహ్, మనకి రెజ్యూమ్‌లో అయితే మెన్షన్ అయితే చేస్తాం కదా స్కిల్స్. ఆ స్కిల్స్ బట్టి అయితే చాలా మందికి మెయిల్ అయితే పంపించారు ఇంటర్న్‌షిప్ మెయిల్. అండ్ ఓన్లీ స్కిల్సే కాదు గైస్ చాలా రఫ్‌గా అయితే పంపించేస్తారు ఇంటర్న్‌షిప్ మెయిల్స్. ఎవరైతే జాబ్ సెలెక్ట్ అయితే అయితారో వాళ్ళలో కొంతమందికి రఫ్‌గా అయితే ఇట్లా రఫ్ ఎస్టిమేషన్ అయితే ఉంటది. వాళ్ళకి ఇంతమందికి పంపియాలి, ఇంతమంది జాయిన్ అయితారని. సో, అట్లయితే పంపించేస్తారు. సో, అర్థమైందిగా. ఇంకా ఈ మెయిల్ ఎవరికొచ్చిందంటే ఇది రాండమ్ అనుకోవచ్చు సింపుల్‌గా మనము. రాండమ్‌గా కొంతమంది స్కిల్స్ ఉన్నవాళ్ళు అట్లా చూసైతే పంపించేశారు. నెక్స్ట్ డౌట్ చూసుకుంటే, ఒకవేళ ఈ మనకి ఇంటర్న్‌షిప్ మెయిల్ అయితే వచ్చిందిగా ఎవరికైతే ఏఎస్‌సీ లేదా డబ్ల్యూఎస్‌సీ జాబ్ అయితే వచ్చిందో వాళ్ళకే ఈ ఇంటర్న్‌షిప్ మెయిల్స్ అయితే వచ్చాయి. సో, ఒకవేళ వాళ్ళకేమన్నా పనుండి ఇది ఏమన్నా మన జాబ్ ఆఫర్‌ని మనకేమైతే జాబ్ వచ్చిందో ఏఎస్‌సీ లేదా డబ్ల్యూఎస్‌సీ ఈ ఇంటర్న్‌షిప్‌ని యాక్సెప్ట్ చేయకపోతే ఈ జాబ్‌కి ఏమన్నా ఎఫెక్ట్ అయితే అయితదా అని చాలా మందికి డౌట్ అయితే వచ్చుంటదిగా. సో, దీనికి సింపుల్ ఆన్సర్ వచ్చేసి నో గైస్. జాబే, ఇంటర్న్‌షిప్పే. ఈ జాబ్‌కి ఇంకా ఇంటర్న్‌షిప్‌కి అంత సంబంధం అయితే ఉండదు. సో, ఇప్పుడు మీరైతే ఇంటర్న్‌షిప్ యాక్సెప్ట్ చేయకపోతే డైరెక్ట్ మీకైతే బీటెక్ అయిపోయాక జాబ్ ఆఫర్ అయితే జాయినింగ్ లెటర్ అయితే వస్తది. సో, ఇదంతా నాకెట్లా తెలుసంటే నేను ఆల్రెడీ ఇది 2024లో కూడా 2024 పాస్ ఔట్స్ ఉంటారుగా వాళ్ళకైతే ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ అయితే చేశారు. సో, వాళ్ళందరిని చాలా మందిని నేను రిఫర్ తీసుకొని వాళ్ళందరిని అడిగి మనకిప్పుడు యాక్సెంచర్‌లో వర్క్ చేసే వాళ్ళందరిని అడిగి నేను ఈ డేటా అయితే గ్యాదర్ అయితే చేశాను గైస్. సో, ఈ మీరైతే కంగారైతే పడాల్సిన అవసరమే లేదు. ఎవరైతే ఏసీ లేదా డబ్ల్యూఏసీ జాబ్ వచ్చిందో వాళ్ళు ఈ ఇంటర్న్‌షిప్‌ని యాక్సెప్ట్ చేయకపోతే ఈ జాబ్‌కైతే ఎటువంటి అడ్డంకం అయితే ఉండదు. సో, ఇంకా నెక్స్ట్ డౌట్ చూసుకుంటే వాట్ అబౌట్ ద వన్ హూ డిడ్ నాట్ రిసీవ్డ్ ఎవరికైతే రాలేదో వాళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళకొచ్చేసి డైరెక్ట్ జాయినింగ్ లెటర్ అయితే ఉంటది. అర్థమైందిగా? ఒకవేళ ఇంటర్న్‌షిప్ వస్తే ఇంటర్న్‌షిప్ చేస్తారు. దాని తర్వాత జాయినింగ్ అయితే ఉంటది. ఎవరికైతే ఇంటర్న్‌షిప్ రాలేదో వాళ్ళకైతే డైరెక్ట్ జాయినింగ్ ఆఫర్ అయితే వచ్చేస్తది. సో, 2024 బ్యాచ్‌లో ఇలాగైతేనే జరిగింది. సో, సేమ్ ఇలాగే జరిగింది 2024 బ్యాచ్‌లో. సో, అర్థమైందిగా. ఎవరికైతే ఇంటర్న్‌షిప్ మెయిల్ అయితే రాలేదో వాళ్ళసల కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీకు డైరెక్ట్ జాయినింగ్ ఆఫర్ అయితే వచ్చేస్తదనమాట.
ఇంకా నెక్స్ట్ ఇదొక సిల్లీ క్వెషన్. లైక్ ఇదొక సిల్లీది ఎట్లంటే కెన్ ఐ షేర్ లింక్ టు అదర్స్ అని. సో, ఇప్పుడు మనకి మెయిల్ అయితే వచ్చింది కదా! ఈ మెయిల్‌లో మనం ఈ లింక్ అయితే ఫిల్ అయితే చేయాలి. ఈ లింక్‌లో మనకి మన ఏమేమి ఇయ్యాలంటే మన నేమ్ ఇయ్యాలి, ఈమెయిల్ అడ్రెస్ ఇయ్యాలి, యాక్సెంచర్ హాల్ టికెట్ నెంబర్ మీద అది అప్లికేషన్ నెంబర్ ఉంటదిగా అదైతే ఇయ్యాలి. ఇంకా మనకి ఏమైతే ఇంట్రెస్ట్ ఉందో స్కిల్స్ అవైతే ఇయ్యాలి గైస్. సో, ఇది రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ వచ్చేసి. సో, కొంతమంది ఏం చేస్తారంటే సపోజ్ 10 మెంబర్స్‌కి జాబ్ వచ్చిందనుకోండి ఒకటే కాలేజ్‌లో. ఇందులో ఒక 5 మెంబర్స్‌కి ఇంటర్న్‌షిప్ మెయిల్ వచ్చి 5 మెంబర్స్‌కి ఇంటర్న్‌షిప్ మెయిల్ రాలేదు. సో, ఈ ఇంటర్న్‌షిప్ మెయిల్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఈ రానోళ్ళు లింక్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎట్లంటే ఒకవేళ లింక్‌లో మనకి జస్ట్ రూల్ నంబర్ ఇయన్నీ సబ్మిట్ చేయాలిగా. సో, నా రూల్ నంబర్స్ ఇవి కూడా సబ్మిట్ చేస్తా. సో దట్ నాకు గూడా ఇంటర్న్‌షిప్ వస్తది అనే ఆలోచనతో అయితే ఉంటారు. సో, అదైతే అది మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు కనుక మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్సు ఏ లింక్ నుంచి వచ్చిందని ట్రేస్ ఔట్ కనుక చేయగలిగితే ఎవరైతే మీ ఫ్రెండ్ మీకు లింక్ షేర్ చేసినోడు ఉంటాడుగా, ఎవరికైతే ఇంటర్న్‌షిప్ వచ్చిందో వాడు మీకు షేర్ చేస్తాడుగా, వాడికైతే చాలా పెద్ద ప్రాబ్లమ్ అయితే అయితది. సో, ఎవరైతే మీకు లింక్ వచ్చిందో మీరు మీ ఫ్రెండ్స్‌కైతే అస్సలు షేర్ చేయకండి. ఎవరైతే జెన్యూన్‌గా ఉండాలి ఇలాంటి వాటిల్లో. ఎవరైతే మెయిల్ లింక్ వచ్చిందో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. లింక్ రానిలోళ్ళు చెప్పానుగా డైరెక్ట్ జాయినింగ్ అయితే ఉంటది. 2024 బ్యాచ్‌లో కూడా ఇట్లనే చేశారు గైస్. సో, మీరైతే కంగారు పడకండి. వేరే వేరే వాళ్ళ లింక్ తీసుకొనైతే అప్లై అయితే చేయకండి. సో, అర్థమైందిగా? ఇది అంత పెద్ద క్వెషన్ ఏం కాదులెండి. సో, నెక్స్ట్ చూసుకుంటే ఇంకా జాయినింగ్ అనేది వర్తా కాదా? ఈ ఇంటర్న్‌షిప్ నేను యాక్సెప్ట్ చేయాలా? వద్దా? అని ఒక డైలమాలో అయితే ఉంటారు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటిది? ఈ ఇంటర్న్‌షిప్ యాక్సెప్ట్ చేయకపోయినా కూడా మీ జాబ్‌కైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. డైరెక్ట్ మీకు జాయినింగ్ లెటర్ అయితే వస్తదన్నాగా. సో, ఇప్పుడు ఇంటర్న్‌షిప్ యాక్సెప్ట్ చేయాలా? వద్దా? అంటే అది మీ ప్రకారం ఉంటది గైస్. ఒకవేళ ఫర్ సపోజ్ యాక్సెప్ట్ చేసామనుకోండి. యాక్సెప్ట్ చేస్తే మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏముంటదంటే, సో, ఇది మొత్తం బీటెక్ ఫైనల్ ఇయర్స్ వాళ్ళకేగా ఇంటర్న్‌షిప్ మెయిల్ పంపించింది. కాబట్టి ఏమైతదంటే ఫైనల్ ఇయర్‌లో మనకి ప్రాజెక్ట్ వైవాస్ ఉంటాయిగా. ప్రాజెక్ట్ వైవాస్ ఫైనల్ ఇయర్‌లో చాలా ప్రాజెక్ట్ వైవాస్ ఇయన్నీ ఉంటాయిగా. వీటిల్నైతే మనము స్కిప్ అయితే చేసేయొచ్చు. సో, ప్రాజెక్ట్ వైవాస్ ఇవన్నీ స్కిప్ చేయొచ్చు గైస్. అర్థమైందా? వీటిల్ని స్కిప్ చేయొచ్చు. మనకి టైం అయితే వేస్ట్ అయితే అవ్వదు. ఖాళీగా అయితే కూర్చోము. 4 మంత్స్ ఇంటర్న్‌షిప్ అన్నారుగా. 2 మంత్స్ ఇంట్లో అయితే ఉంటాం. 2 మంత్స్ ఆఫీస్‌కైతే ఎళ్తాం. సో, యాక్సెప్ట్ చేయడం వల్ల మనకొచ్చే మెయిన్ అడ్వాంటేజ్ ఇదొకటి. ఇంకా కొంచెం ఎక్స్‌పోజర్ అయితే వస్తది. ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్. సో, ఇదంతా నేను అదే 2024 బ్యాచ్ అవుట్ పాస్ అవుట్ సీనియర్స్ ఉంటారుగా. వాళ్ళ దగ్గర నుంచయితే ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకైతే చెప్తున్నా గైస్. సో, ఏమొస్తదంటే యాక్సెప్ట్ చేయడం వల్ల ఎక్స్‌పోజర్. ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ అయితే వస్తది. సో, ఈ 2 అడ్వాంటేజెస్ అయితే మీకు మెయిన్ ఉంటాయి. ఇంకా కొంచెం నాలెడ్జ్ గూడా వస్తది. లైక్ లిటిల్ నాలెడ్జ్. ఓకేనా? ఈ 3 అడ్వాంటేజెస్ అయితే మీకైతే ఉంటాయి. యాక్సెప్ట్ చేయడం వల్ల అదే ఫైనల్ ఇయర్‌లో ప్రాజెక్ట్ వైవాస్ ఇయన్నీ ఉంటాయిగా. వీటిల్ని స్కిప్ చేయొచ్చు. ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ అయితే కొంచెం వస్తది. ఇంకా నాలెడ్జ్ అయితే వస్తది. సో, ఇవి కావాలనుకుంటే మీరు యాక్సెప్ట్ అయితే చేయాలి. ఇంకా ఎవరైతే కొంతమందైతే యాక్సెప్ట్ చేయొద్దు ఇది. ఎలాంటోళ్ళంటే ఫర్ సపోజ్ మీరు కనుక హైదరాబాదు లేదా బెంగుళూరు ఇలా మీ మీ దగ్గరలో ఊరులుంటాయిగా. లైక్ యాక్సెంచర్ వచ్చేసి హైదరాబాద్‌లో ఉంటది. లేదా బెంగుళూరులో ఉంటది. ఇట్లా పెద్ద పెద్ద సిటీస్‌లోనే ఉంటది. సో, మీరు గనక సిటీస్‌లో ఉండకుండా సిటీస్‌కి కొంచెం దూరంగా ఉంటున్నారనుకోండి. మీకు సిటీకి చాలా దూరం ఉందనుకోండి. మీరేం చేయాలి? ఆబ్వియస్‌గా మీరు హైదరాబాద్‌కొచ్చి లేదా బెంగుళూరుకొచ్చి హాస్టల్‌లో అయితే స్టే చేయాలి. రోజు డే స్కాలర్ అయితే చేయలేరుగా చాలా దూరం ఉంటే. సో, మీరైతే హాస్టల్‌లో అయితే స్టే చేయాలి. హాస్టల్‌లో స్టే చేయడం వల్ల ఏమైతది మీకు హాస్టల్ నియర్లీ ఒక 6,000, 7,000 హాస్టల్‌కే పోతది. ఓకేనా? 6,000-7,000 అయితే మీకు ఈజీగా హాస్టల్‌కే పోతది. సో, మీకు ఇచ్చేదే వాడు ఇంటర్న్‌షిప్‌లో 10,000 అందులో 6,000-7,000 హాస్టల్‌కే పోతే ఇంకా మీరు ఎట్లా ఎట్లుంటారు? సో, లైక్ అర్థమైతుందిగా 6,000-7,000 హాస్టల్‌కే పోతది. ఇంకా మీ హ్మ్. బేసిక్ ఖర్చులు ఇవన్నీ ఎక్కడి నుంచొస్తాయి? సో, ఇలాంటి కేస్ ఉంటదిగా ఎవరికైతే లైక్ యాక్సెంచర్ దగ్గరగా మీకు ఇల్లుండదు. మీరైతే హాస్టల్‌లో ఉండాల్సొస్తదిగా. ఇలాంటి వాళ్ళైతే జాయిన్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు గైస్. ఎందుకంటే ఈ ఇంటర్న్‌షిప్‌లో మనకి జస్ట్ కొంచెం ట్రైనింగ్ లాంటిది ఇస్తారంట. లైక్ సీనియర్సే చెప్పారు నాకు. సీనియర్స్ అంటే అదే మీ సీనియర్స్ 2024 పాస్డ్ ఔట్ బ్యాచ్ ఉంటదిగా. సో, వాళ్ళందరి రిఫరెన్స్ తీసుకొనైతే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నా. వాళ్ళేం చెప్పారంటే సపోజ్ ఇప్పుడు మీకు ఏమిచ్చినా దాని మీద ట్రైనింగ్ ఇస్తారు. కొంచెం ప్రాజెక్ట్ ఎక్స్‌పోజర్ అయితే ఇస్తారు. సేమ్ ఇదే ట్రైనింగ్ అండ్ ప్రాజెక్ట్ ఎక్స్‌పోజర్ మీకు మళ్ళీ జాయినింగ్ లెటర్ ఉంటది కదా! ఈ జాయినింగ్ లెటర్ వచ్చే 2 మంత్స్ బ్యాకే మీకు మళ్ళీ ట్రైనింగ్ అయితే ఉంటదంట.
అర్థమైంది కదా! ఈ 2 మంత్స్ బ్యాక్ మీకు ఈ ఇంటర్న్‌షిప్‌లో ఇచ్చే ట్రైనింగు మీరు ఎట్లన్నా మళ్ళీ జాయినింగ్ లెటర్‌కి వచ్చే 2 మంత్స్ ముందైతే ఈ ట్రైనింగ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతది. సో, అప్పుడు ఎలాగో తీసుకుంటారు కాబట్టి, ఇప్పుడు ఇంటర్న్‌షిప్‌ని స్కిప్ జేసినా గూడా మీకు ఆ ట్రైనింగ్ అయితే అప్పుడైతే వస్తది. సో, అర్థమైందిగా. దానికోసం ఇప్పుడు 6-7K వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే ఇంటర్న్‌షిప్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో చెప్పానుగా మీకొచ్చే అడ్వాంటేజెస్ అయితే ఇవి. ఈ అడ్వాంటేజెస్ కావాలనుకోండి లైక్ లిటిల్ నాలెడ్జ్, ఇండస్ట్రీ ఎక్స్‌పోజరు, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వైవా వీటిల్ని స్కిప్ జేయాలనుకోండి. మనం గనక యాక్సెంచర్ ఇలాంటి వాటిల్లో ఇంటర్న్‌షిప్ జేస్తే ఇంకా ఈ ప్రాజెక్ట్ వైవా వీటిల్ని అంతగా పట్టించుకోరు మన కాలేజోళ్ళు. సో, వాటిల్ని స్కిప్ జేయొచ్చు. సో, ఈ అడ్వాంటేజెస్ కావాలంటే మీరు సింపుల్‌గా ఇంటర్న్‌షిప్ అయితే యాక్సెప్ట్ జేసేసి ఇంటర్న్‌షిప్‌కైతే వెళ్ళొచ్చు. సో, ఎవరైతే లైక్ సపోజ్ ఇప్పుడు ఇది కాకుండా ఇంకా పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి లేదా ఇంకా పెద్ద సాలరీస్‌కి ట్రై అయితే చేస్తూ ఉంటారుగా ప్రిపేర్ అయ్యి. సో, వాళ్ళైతే ఇంటర్న్‌షిప్ జోలికైతే వెళ్ళకండి గైస్. మీకు జాబ్ అయితే అట్లనే ఉంటది. ఇంటర్న్‌షిప్‌ని యాక్సెప్ట్ చేయకపోయినా గూడా మీ బీటెక్ అయిపోయాక జాబ్ అయితే జాయినింగ్ లెటర్ అయితే వచ్చేస్తది. అదే జాయినింగ్ లెటర్ అయితే వచ్చేస్తది. సో, మీరైతే ఇంటర్న్‌షిప్ యాక్సెప్ట్ చేయకుండా మీ ఫర్దర్ గోల్స్ ఉంటాయిగా వాటిల మీదైతే స్పెండ్ అయితే చేయండి టైము. సో, అర్థమైందిగా. మీకు గనుక ఫర్దర్ గోల్స్ ఉంటే మీరైతే ఇంటర్న్‌షిప్ అయితే యాక్సెప్ట్ చేయకుండా ఆ గోల్స్ మీదైతే టైమ్ అయితే స్పెండ్ చేయండి నెక్స్ట్ 4 మంత్స్. ఒకవేళ ఎవరికైతే గోల్స్ అంటే లైక్ ఇది సరిపోతదనుకుంటారో లైక్ అంత టైమ్ ఉంటదిగా వాళ్ళైతే ఇంటర్న్‌షిప్ యాక్సెప్ట్ చేసి వెళ్ళండి. అర్థమైందిగా. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఎవరైతే వెళ్ళాలి, వద్దు అనేది ఒక క్లియర్ నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నా. సో, ఇంకా రిజిస్ట్రేషన్‌లో చూసుకుంటే మనకి పైన ఈ నేము, ఈమెయిల్ అడ్రెస్సు, యాక్సెంచర్ ఐడీ అయన్నీ ఉంటాయి. అవన్నీ మీరు ఈజీగా ఫిల్ అయితే చేసేయొచ్చు. మీకు అర్థం కానిది లైక్ మీరు స్ట్రక్ అయ్యేది ఎక్కడంటే ఓన్లీ ఇక్కడే. ఫిఫ్త్ సెక్షన్‌లో ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాలెడ్జబుల్ ఇన్ అని ఒక ఆప్షన్ అయితే వస్తది. సో, ఇక్కడే మీరైతే స్ట్రక్ అయితే అయితారనమాట. ఇందులో ఏముందంటే డిజైన్, అడోబీ, ఫిగ్మా అని ఉంది కదా! ఇక్కడ ఏం పెట్టారని చాలామంది స్ట్రక్ అయితే అయిపోతారనమాట. సో, నేను సింపుల్‌గా చెప్తా చూడండి. అడోబీ, ఫిగ్మా ఇవొచ్చేసి యూఐ, యూఎక్స్ డిజైన్ అంటారు చూడండి. యూఐ, యూఎక్స్ డిజైను. సో, వాటి సాఫ్ట్‌వేర్ నేమ్స్ అనమాట. యూఐ, యూఎక్స్ డిజైన్ అంటే మనం ప్రోగ్రామింగ్‌తో అయితే పనుండదు వీటిల్లో. ఆహ్, ప్రోగ్రామింగ్‌తో పని లేకుండా ఇంటర్‌ఫేస్‌ని అయితే డిజైన్ చేస్తాం. మీరు బెటర్ యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తది. ఎందుకంటే ఇప్పటికే లాగ్ అయిపోయింది వీడియో. సో, అర్థమైందిగా. ఒకవేళ మీకు ఇది ఈ ఏడోబీ సిగ్మా అంటే యూఐ, యూఎక్స్ డిజైన్ గురించి. ఇంకా మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఒకవేళ మీకు ఇందులో కనుక ఫ్యూచర్‌లో మీరు ఇప్పుడు గురించి చూడొద్దు. ఫ్యూచర్ గురించి చూడాలి. ఫ్యూచర్‌లో మీరు ఎటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు? ఈ యూఐ, యూఎక్స్ డిజైన్ వీటిల సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా? లేదా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సైడా? లేదా మెయిన్‌గా ఒరాకిల్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో ఇది చూసుకోండి. ఇది చూసుకొని ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చాలామంది ఏమనుకుంటారు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటారు. సో, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటారుగా. సో, వాళ్ళేం పెట్టాలంటే నాలెడ్జబుల్ ఆర్ సర్టిఫైడ్ అనైతే పెట్టాలి. ఇది టిక్ పెట్టాలి. సో, ఎవరైతే వెళ్ళొద్దు లైక్ సేల్స్‌ఫోర్స్ అంతగా ఇంట్రెస్ట్ లేదనుకోండి. మీరైతే ఇంట్రెస్టెడ్ అని పెట్టాలి. సో, ఈ రెండిట్లో ఏదో ఒకటైతే పక్కా పెట్టాలి గైస్. ఎందుకంటే పెట్టకపోతే మనకి ప్లీజ్ ఫిల్ ద ఫార్మ్ అనైతే వస్తది. లైక్ ప్లీజ్ ఫిల్ దట్ అని వస్తది. సో, అర్థమైందిగా. ఎవరైతే ఫ్యూచర్‌ని ఆలోచించుకోండి. ఫ్యూచర్‌లో ఎటు సైడ్ అయితే వెళ్దాం అనుకుంటున్నారో మీకు నాలెడ్జ్ వదిలేయండి. సపోజ్ ఒరాకిల్ ఉంది. మీకు ఒరాకిల్‌లో నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేకపోయినా కూడా మీరు ఫ్యూచర్‌లో దాని సైడే వెళ్దాం అనుకుంటున్నారనుకోండి. ఈ నాలెడ్జబుల్ ఆర్ సర్టిఫైడ్ అనైతే పెట్టండి. ఇంకా ఫెబ్‌లో స్టార్ట్ అయితదిగా ఇంటర్న్‌షిప్. సో, ఫెబ్ కల్లా దీని గురించి కొంచెం నాలెడ్జ్ అయితే తెచ్చుకుంటే సరిపోతది. అర్థమైందా? కొంచెం నాలెడ్జ్ అయితే తెచ్చుకోండి ఫెబ్ కల్లా. సో, ఇంకా మీరు ఫ్యూచర్‌ని చూసి పెట్టుకోవాలి. ఒకవేళ మైక్రోసాఫ్ట్ వెళ్ళాలనుకుంటే మైక్రోసాఫ్ట్ లేదా ఎళ్ళొద్దనుకుంటే ఇంట్రెస్టెడ్ అని అయితే పెట్టండి. ఫ్యూచర్‌లో దేని సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఇదైతే ఫిల్ చేయండి. ఎవరైతే ఆహ్, పెద్ద టచ్ అయితే ఉండదుగా దాన్ని ఇంట్రెస్టెడ్ అని అయితే పెట్టుకోండి. సో, అర్థమైందిగా. ఇంకా ఇది రిజిస్ట్రేషన్ గురించి. సో, ఇప్పుడు క్లియర్ ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నా. ఎవరైతే ఫార్మ్ ఫిల్ చేయాలి లైక్ ఎవరికైతే ఇంటర్న్‌షిప్ మెయిల్ వచ్చిందో వాళ్ళు దీని సైడ్ ఎళ్తారా? ఎళ్ళరా? అని మీకు క్లియర్ ఐడియా అయితే వచ్చేసిందిగా. ఇది చూసుకోండి. మీకు ఇది కావాలనుకుంటే వెళ్ళండి. ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయిగా. ఇవి కావాలనుకుంటే వెళ్ళండి. లేకపోతే మీరు సింపుల్‌గా స్కిప్ చేసేసినా ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే దీనికి మన జాయినింగ్‌కి ఎటువంటి ఎటువంటి లింక్ అయితే ఉండదు. అండ్ ఇంకొక విషయం గైస్ ఏంటిదంటే మీరు ఒకవేళ ఇంటర్న్‌షిప్ యాక్సెప్ట్ చేశారు. ఇంటర్న్‌షిప్‌కెళ్లారనుకోండి మీరక్కడ పక్కా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇయ్యాలి. ఇదైతే గుర్తుంచుకోండి. లైక్ ఇంటర్న్‌షిప్‌లో మీకు టాస్క్స్ ఇస్తారు కదా! ఈ టాస్క్స్ అయితే మీరు పక్కా కంప్లీట్ అయితే చేయాలి గైస్. లేకపోతే మీకు జాయినింగ్ ముందు మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఈ టాస్క్‌నైతే ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఆ తర్వాత జాయినింగ్ ఆర్డర్ ఇస్తామనైతే అంటారంట యాక్సెంచర్ వాళ్ళు.
మీ 2024 పాస్అవుట్ బ్యాచ్ అయితే చెప్పారు. సో, అర్థమైందిగా. ఇంటర్న్‌షిప్‌కి వెళ్తే పక్కా మీరు ఖాళీగా ఉండొద్దు. లైక్ వాళ్ళు చెప్పిందంతా నేర్చుకోవాలి. లేదనుకుంటే మీరు సింపుల్‌గా ఇంటర్న్‌షిప్ స్కిప్ జేసేసి, ఇంకా ఏమన్నా గోల్స్ ఉంటే వాటిల మీదయితే ఫోకస్ అయితే చేయండి. సో, ఓకేనా? ఇంతే ఇంక వీడియో వచ్చేసి. సో, మన ఛానెల్‌లో అయితే ఇంకా ఫర్దర్‌గా యాప్టిట్యూడ్ కంటెంట్ మీద వీడియోస్ అయితే వస్తాయి గైస్. సో, వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ ఈ వీడియోని మాత్రం ఫస్ట్ లైక్ అయితే చేశారుగా, చేసే ఉంటారు అనుకుంటున్నా. సో, ఇంతే గైస్ వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ జేయడం మర్చిపోకండి. అండ్ యాప్టిట్యూడ్ కంటెంట్ కావాలంటే ఫ్యూచర్‌లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే కొట్టండి గైస్.